ఉన్నతమైన నామములో దేవుని సంఘములన్నిటినీ దేవుడు దీవించునుగాక. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యము వినడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే గత వారాల్లో దేవుడు మనతో ఏ వాక్యం ద్వారా మాట్లాడారు అని చూసినప్పుడు దేవుడు ఆయనకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని పెంటగా మార్చినటువంటి విధానం మనకు దేవుడి పరిశుద్ధ గ్రంథంలో చూడటం జరిగింది. పెంట అంటే ఒక జంతువులు తినేసి విడిచిపెట్టిన దాన్ని పెంట లేక పేడ అంటారని చెప్పాం. పెంట కుప్పల మీద నుండి పైకెత్తే దేవుడే మనుషులు వ్యతిరేకంగా దేవుడికి పనిచేసినప్పుడు పెంటగా మారుస్తాడు అనేటువంటి మాట మనకు చాలా క్లియర్గా కనబడింది. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ రాజులు 19వ అధ్యాయాన్ని నేను క్రైస్తవ లోకానికి చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే దేవుడి పరిశుద్ధ గ్రంథం హిస్టారికల్గా ఏ సంఘటనలో కలిగి ఉన్నది, చరిత్రపరంగా దానిలో ఉన్నటువంటి అనేక అద్భుత విషయాలు, ఆశ్చర్యకరమైన సంఘటనలు మనకు బోత్ పాత నిబంధనలు కొత్త నిబంధనలు కనబడతాయి. పాత నిబంధనలో మరికొన్ని అద్భుతమైనటువంటి సంఘటనలు చూడడానికి అవకాశం మనకి ఈ మధ్యాహ్నం దొరికింది. కాబట్టి 2 Kings 19th చాప్టర్ ఈ యొక్క గ్రంథం అంతా కూడా మనం ధ్యానించినప్పుడు జాగ్రత్తగా వినాలి. దీనిలో మనకు 2 రాజులు కనబడతారు. మొదటివాడు సన్హరీబ్, ఇతడు అష్షూరు దేశానికి రాజు. 2వ రాజులు 19వ అధ్యాయము మనకు ఈ యొక్క గ్రంథంలో సముచితమైనటువంటి మనము వాక్యం ద్వారా బలపరుచుకోవడానికి అవకాశం దొరికేటటువంటి మంచి ధ్యానాంశము దీంట్లోంచి మనకు లభిస్తుంది. మొదటి రాజు పేరు సన్హరీబ్, ఇతడు అష్షూరు రాజు. దేవుని పరిశుద్ధ గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనంలో ఈ యొక్క వ్యక్తిని చూడొచ్చు. 1. నెంబర్ 2, రెండోది ఏంటంటే యోధా రాజు అయినటువంటి హిజ్కియా. మొదటి రాజు అష్షూరు రాజు సన్హరీబు, 2వ రాజు యోధా రాజు అయినటువంటి హిజ్కియా. ఇది 19వ అధ్యాయం 10వ వచనంలో మీరందరూ కూడా దాన్ని కనిపెట్టవచ్చు, చూడవచ్చు. మూడవదిగా మనకి యెహోవా మందిరము, ఈ 19వ అధ్యాయం 1వ వచనంలోనే మనకి ఇది కనబడుతుంది. మూడవది యెహోవా మందిరము. 4వదిగా ప్రవక్త అయిన యెషయా మనకి కనబడుతున్నాడు. ఇది 19వ అధ్యాయం 2వ వచనం. ఉదాహరణకి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపెను. ఇక్కడ జరిగిన సంఘటనలో మనం చూద్దాం. ఇక్కడ ఏమి జరిగింది అని మనం ఈ యొక్క చరిత్రను మనము పరిశీలించుకున్నప్పుడు ఈ అష్షూరు రాజు దేవుడి మీదకి ఏ విధంగా ప్రేలతో ఉన్నాడు అనేది 19వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలలో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. యోధా రాజు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి అని అష్షూరు రాజు ఒక ఉత్తరాన్ని పంపించాడు. ఏమని చెప్పాలట? యెరూషలేము అష్షూరు రాజుకు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుడి చేత మోసపోకము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసి నా సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలన చేసిన గోజావారు కానీ
అదేవిధంగా హారాను వారు కానీ, రెజేపులు కానీ, తెలసాకర్లో ఉన్నటువంటి ఏదైనీయులు కానీ తమ దేవతల సహాయం వల్ల రప్పించుకొనిరా. హామాతు రాజు ఏమయ్యను, అర్బాదు రాజును, సెపర్వాయ, హెవా, ఇవ్వా అను పట్టణముల రాజులను ఏమయ్యిరి. ఒక అన్యరాజు పిచ్చి ప్రేలాపన ప్రాలతా ఉన్నాడు. ఏమనంటే, యెరూషలేమును నేను పట్టుకుంటాను. రెండవదిగా, నీవు దేవుడి చేత మోసపోకు. ఒక అన్యరాజు యోధారాజు అయినటువంటి హిజ్కియాకి, ఏ హిజ్కియా అయితే నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసి తిరిగి ఆయుష్ను పొందాడో ఆ హిజ్కియానే. ఈ హిజ్కియా ఇక్కడే కాదు, పలు చోట్ల కనబడతాడు. హిజ్కియాకు మరణ రోగం అనేది ప్రపంచ క్రైస్తవులందరికీ తెలుసు. కానీ హిజ్కియా ఎవరు, హిజ్కియా యొక్క చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి అంటే మన పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను అధ్యయనం చేయాలి. ఇప్పుడు మనకు కనబడుతున్న అదే హిజ్కియా రాజు. ఎవరికి రాజు అంటే యూదా రాజు. ఇప్పుడు ఈ యూదా రాజు మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నది ఎవరు అంటే అష్షూరు రాజు. ఏమంటున్నాడు అంటే, యెరూషలేము నేను పట్టుకుంటాను. ఓ పిచ్చోడా, నువ్వు దేవుడి చేత మోసపోకు. అష్షూరు ఈలోనేటువంటి మేము అనేక మంది దేశాల్ని నిర్మూలన చేశాము, ఎవరు కూడా మా నుండి తప్పించుకోలేరు అని పిచ్చి ప్రలాపన ప్రలాడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో శత్రువు అనేవాడు ఎప్పుడూ పనిచేస్తూ ఉన్నాడు, యాక్టివ్ రోల్గా. ఈ యోధా రాజాకు హిజ్కియాకు కానీ, యోధా ప్రజలకు కానీ శత్రువుగా అష్షూరు దాపరించాడు. ఇలా శత్రువు మనల్ని భయపెట్టినప్పుడు మనం ఏమి చెయ్యాలి, ఏమి చేస్తే మనం నగ్గుతాం, ఏమి చేయకపోతే ఓడిపోతాం అనేటువంటి విషయం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. 1వ వచనం, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఏదైతే హిజ్కియాలో మనకు కనబడుతుందో అది మన జీవితంలో కనబడటం లేదు దేవుడికి. సాధారణంగా ఒక రాజు మీదకి మరొక రాజు యుద్ధం ప్రకటిస్తే భయపడుతున్నటువంటి బలహీనమైనటువంటి రాజు ఏం చేయాలి అంటే వేరే రాజును సంప్రదించాలి. ఎందుకంటే పలానా రాజు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి మీరందరూ నాకు సహాయం చేయమని అంగబలము, అర్ధబలము, సైనిక బలాన్ని కోరుకోవాలి. కానీ ఈ వ్యక్తి, ఏ వ్యక్తి అయితే గోడ తట్టు తిప్పుకొని తన ముఖమును ప్రార్థన చేసి ఆయుష్ను పొందాడో ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని. గోనె పట్ట అనేది దేనికి సాదృశ్యం అంటే రాజవస్త్రాన్ని తీసివేసి అన్నిటికంటే హీన వస్త్రాన్ని ధరించినటువంటి ఈ రాజుతో నీ జీవితాన్ని పోల్చుకో. ఏ విధంగా నువ్వు దేవుడి యొక్క దీవెన పొందుతావు? ఇలాంటి రాజులు ఇంత విధంగా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి మందిరానికి పోయి, ఇక్కడ ఉన్నటువంటి మాట, నువ్వు ఎక్కడికి పోతున్నావు? ఇక్కడ ఆరాధన జరిగే సమయంలో నీ యొక్క పాలు పంపులు లేవు, నీ భాగస్వామ్యం లేదు. ఏ విధంగా నువ్వు దేవుడి మందిరానికి పనికి రావు? పనికి రాకుండా నిన్ను సాతానుడు, శత్రువు బాగా నీ మీద అజమాయిషి చేస్తున్నాడు. ఈ ఊరిలో కానీ ఈ దేశంలో ఎవరికి లేని పనులన్నీ నీకే ఉన్నాయి. 4 అడుగులు వేయలేవు, 3 అడుగులు వేస్తే మూర్చపోతావు. కానీ ఊర్లో ఫంక్షన్ అంటే బాతులాగా బరిగెడతావు, కోడిపెట్టలా ఎగురుతావు, నెమల్లా నాట్యం ఆడతావు. లోకం అంటే నీకు పరుగు. నీ మీదకి రాబోయే ఉప్పెన గురించి, నీ మీదకి రాబోయే తుఫాను గురించి నీకు అసలు ఆలోచన లేదు. అందుకే పలుసార్లు నువ్వు దెబ్బతింటున్నావు.
అందుకే పలుసార్లు నీవు కురింగిపోవాల్సిన పరిస్థితి నీకు వస్తూ ఉన్నది. నువ్వు టెంపరీగా చూసుకుంటున్నావు, అప్పటికప్పుడే చూసుకుంటున్నావు. నువ్వు దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. యు ఆర్ వెరీ ఫెయిల్యూర్డ్ మ్యాన్. నువ్వు సంపూర్ణంగా అపజయం పొందినటువంటి వ్యక్తి అని నీ హృదయానికి అర్థం కావడం లేదు. పైగా ఆ విషయాన్ని చెప్పినటువంటి వ్యక్తిని కూడా నువ్వు ద్వేషిస్తావు. యెజబెలు ఏం చేసింది? యెజబెలు ఒక నీతిమంతుడి మీద లేనిటువంటి కుట్ర పన్ని అతని మీద అపనిందలు వేసి అతన్ని చంపించింది. చివరికి ప్రవక్త అతని గురించి ప్రవచించాడు, నిన్ను దేవుడు పెంటగా చేస్తున్నాడు. మనం దేవుడు పెంటగా చేయగలదు, మనమే పెంట. ఒక్కసారి నోరు కడుక్కోకపోతే నోరంతా పెంట. ఒకరోజు స్నానం చేయకపోతే మన శరీరం అంతా పెంట. చచ్చిపోతే మనం తీసుకెళ్ళిపోయి పడేసేది పెంట. దేవుని యొక్క వాక్యం చాలా చక్కగా చెప్తుంది, ఎంత భయంకరంగా చెప్తుంది. పెంట ద్వారం యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసిన నెహెమ్యా చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. భూమికి పెంట అయిపోయారు అని 83 దావీదు కీర్తన 10వ వచనంలో కూడా మనం ధ్యానించాం. వారు భూమికట పెంట అయిపోయారట. ఎందుకంటే వారు దేవుడి మాటకు లోబడలేదు. స్థిరం లేని జీవితం, నీ బతుకులో స్థిరం లేదు. ఎందుకంటే నువ్వు దేవుడిలో స్థిరంగా లేవు. నువ్వు అనుకుంటున్నావు అంతే. మనం అనుకుంటే సరిపోదు, అద్దం దగ్గరకు వచ్చి చూసుకుంటే మన రూపం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. వాక్యమైన అద్దం దగ్గరకు మనం వచ్చి మనం చూసుకుంటే మన ముఖం, మన యొక్క జీవితం ఎలాగని ఉన్నది అనేది తెలుస్తుంది. నువ్వు ఎక్కడో ఇంట్లో కూర్చుని పొంగడాలు వండుకుంటూ, పప్పలు వండుకుంటూ, పలహారాలు వండుకుంటూ, బాగా నిద్రపోతూ, దేవుడికి సమయం ఇవ్వకుండా, దేవుడికి భాగం ఇవ్వకుండా, దేవుడికి ఏమాత్రం కూడా లొంగకుండా, మనుషులు చెప్పినట్టుగా దేవుడి దగ్గర నటిస్తున్నటువంటి నీ జీవితం, నీ హృదయం చింపబడిందా? విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టమైన బలి అని మర్చిపోయావా? ఈ మధ్యాహ్నము యోధా రాజు అయినటువంటి హిజ్కియా దేవుడి మందిరానికి పోయి ఏం కట్టుకున్నాడట? గోనెపట్ట. అతను ఏం చేశాడు? గోనెపట్ట కట్టుకున్నాడు, దేవుడు మందిరానికి వెళ్ళాడు. 2వ వచనం మనం చూస్తున్నప్పుడు అతడు ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపాడు. ఎవరిని అతడు కాంటాక్ట్లోకి తెచ్చుకున్నాడు? ఎవరి దగ్గరికి అతడు వెళ్ళాడు? ఎవరి దగ్గరికి మనుషులు పంపించాడు అంటే ప్రవక్త. ప్రవచనాలు ప్రవచించే గొప్ప ప్రవక్త ఆ కాలంలో యెషయా ఉన్నాడు. కాబట్టి యెషయా గారి దగ్గరికి ఇది నా పరిస్థితి. మనమైతే మనుషుల దగ్గరని సంప్రదిస్తాం. మనకు మనుషులు కావాలి. మనకి ఏదైనా సహాయం చేస్తారా? మన హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ, మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు మనం చేసే సహాయం ఉంటుందా? వారు చేసిన సహాయం మనం పైకి లేపుతుందా? చచ్చిపోతే మనం లేస్తామా? మనం బతికించగలరా? మనం స్వస్థపరచగలరా? వాళ్ళు మనం రక్షించగలరా? కానీ యేసయ్య మనం రక్షించాడు, రక్షించగలడు, రక్షిస్తాడు. ఎవరు చేయలేని పనులు మన దేవుడు చేస్తాడు. కనుక మనం ఎక్కడికి రావాలి? దేవుడి మందిరానికి రావాలి, దేవుడు ప్రవక్త దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి పంపించాడట? దేవుడు ప్రవక్త దగ్గరికి పంపించాడు. గృహ నిర్వాహకుడు, అతని యొక్క గృహాన్ని అంతటినీ నిర్వహించే మేనేజర్ ఎల్యాకీము, అతని దగ్గర ఉన్న యాజకుడు, దేవుని యొక్క యాజకుడు, శాస్త్రి, అంతేకాకుండా పెద్దలు అందరూ కూడా వాళ్ళు కూడా ఏం కట్టుకున్నారట? గోనెపట్ట కట్టుకొనిరి. ఈ వ్యక్తే కాదు, రాజు ఎప్పుడైతే కట్టుకున్నాడో ఆ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఏం పట్టుకున్నారట? గోనెపట్ట కట్టుకున్నారట. నువ్వు సరిగ్గా ఉంటే నీ కుటుంబం అంతా దేవుడికి లోపడతాడు. ఇక్కడ ఆ సబ్జెక్ట్ని మీరు గమనించాలి. ఈ 19వ అధ్యాయం చదివితే ఎవరికి జనరల్గా ఏం అర్థం కాదు.
మాలాంటి దైవజనుడు దీని యొక్క వాక్యాన్ని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు దీన్ని బాగా స్టడీ చేయాలి. యథా రాజా తదా ప్రజ అన్నారు. నువ్వు ఎలాగుంటావో నీ అస్థిరమైన జీవితం, నీ పిల్లలందరూ అస్థిరంగా ఉంటారు. నీ మనసులో రకరకాల ఆలోచనలు, వాళ్ళు కూడా అదే ఆలోచనలు ఉంటారు. నీ స్థిరమైన ఆలోచన, స్థిరమైనటువంటి నిర్ణయం, స్థిరమైనటువంటి విధానం నీ దగ్గర ఉంటే వాళ్ళు స్థిరులుగా ఉంటారు. ఫ్లక్చుయేషన్స్ అనేది రాకూడదు. తొందర, లోకంలో ఏదైనా విషయాలకు మనం తొందరపడకూడదు. అబ్రహాం గారు తన కుమారుని తీసుకెళ్తున్నప్పుడు, నాన్న ఇదేంటి మనం దేవుడికి బలి ఇవ్వడానికి వెళ్తున్నాం కదా, బాగానే ఉంది, నాకు అర్థమైంది. బట్ అన్నీ ఉన్నాయి కానీ పశువేది? పశువేది అని అంటున్నప్పుడు యెహోవా ఈరే. అబ్రహాము గారు తన కుమారుడికి నేర్పించిన భాష, విశ్వాస భాష, దేవుడే చూచుకుంటాడో, స్థిరం, కదలిక లేదు. మీ మాదిరిగా అస్థిరులు కాదు, దానికి దీనికి ఎగిరిపోయేటటువంటి విధానం ఆయనలో లేదు. ఒక్కసారి దేవుడు మాట విన్నాడు. ఎందుకు నువ్వు అబ్రహాం మాదిరిగా నీ కుటుంబం దీవించబడతలేదు? ఎందుకు నువ్వు బాగా లోతైన ఆశీర్వాదాలకు నువ్వు రాలేకపోతున్నావు? ఎందుకు నూతనమైన క్రియలు మనం చూడలేకపోతున్నావు? అబ్రహాము అతడు వయసు పెరుగుతున్న కొలిది, అతను దేవుడిలో నడుచున్న కొలిది అతని యొక్క జీవితం ఎంతో అద్భుతంగా దీవించబడింది. ఈరోజుకి మన అబ్రహాం గారి గురించి, అతడు మన దేశమా, అతడు మన జాత, అతడు మన దగ్గర బంధువులా అంటే కాదు. అయినప్పటికీ అతడు మన అందరికీ తండ్రి అయ్యాడు. ఎందుకంటే అతడు విశ్వాసులందరికీ తండ్రి. అబ్రహాము యొక్క విశ్వాసము నీ దగ్గరేది? విశ్వాసంలో స్థిరం ఎక్కడుంది? భార్యను తీసుకెళ్ళిపోతున్నా నిశ్శబ్దమే అతని యొక్క భావం, అతని యొక్క భాష. ఎందుకంటే దేవుడికి లోబడిన వాడు దేవుడి చిత్తం లేకుండా ఏమీ జరగదు కదా అని అతడు స్థిరులుగా ఉన్నాడు. అసలు ఎక్కడ నీ స్థిరత్వం ఏమిటి? నీ వేరు ఎక్కడుంది? మొక్క యొక్క వేరు భూమిలో దిగపోతే మొక్క ఏం బతుకుతుంది? అసలు వాక్యపు పునాది ఏది నీకు? వాక్యంలో నీ జీవితం అసలు ఎక్కడ సఫలీకృతం అవుతుంది? ఎంతమందికి నువ్వు దేవునిని ఆశ్రయంగా నువ్వు వాళ్ళకి చూపిస్తున్నావు? ఎంతమంది నీ ద్వారా దేవుడి దగ్గరకు వస్తున్నారు? నీ కుటుంబం యొక్క పరిస్థితి ఏమిటి? నీ కుటుంబంలో అందరూ కూడా అవిశ్వాసులే, అందరూ కూడా తలుపులేసేసారు దేవుడికి. నువ్వు చాలా గెంతులేసి ఆనందించవలసిన సమయం కదా. ఎప్పుడైనా ఆలోచించావా? నేనైతే ప్రతిరోజు నా కుటుంబస్తులందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. సువార్త అనేది కేవలం నేను ఒక్కడనే కాదు, వాళ్ళు ఏమి చదువుకుంటున్నా, వాళ్ళు ఎంత పెద్ద ఇంజనీర్లు అయినా సరే, యేసు ప్రభువా వారిలోంచి ఒక సేవకును పుట్టించు. సేవ పరిచర్య అనేది నాతో అంతమైపోకూడదు. పరిచర్య చేసే వాళ్ళకి కావాలి ఈ లోకానికి. ఏదో డబ్బులు తిందామని కాదు. మా పరిచర్య ఎప్పుడు కూడా మేము ఆది కాలం నుండి మా పరిచర్యలు ఎప్పుడూ ధనం గురించి చేసిన పరిచర్య కాదు. ఎందుకంటే మేము ఉద్యోగాలు చేసుకుని చాలామంది మా మూలపేతలందరూ కూడా ఆ రోజుల్లోనే మా తాతలు ఉద్యోగస్తులుగా ఉంటూ దేవునికి పరిచర్య చేశారు తప్ప ఎప్పుడూ కూడా ధనాన్ని ఆశించి పరిచర్య చేయలేదు. మా వర్షిప్ అంతా మేము ఎప్పుడు కూడా అనేక మందికి తరతరాల నుండి కూడా అనేక మందికి వెలుగుగానే ఉన్నాం. ఏ ఊర్లో వెళ్ళినా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతాలలో ఈవెన్ మా తండ్రి వైపు నుంచి కూడా మా అన్నయ్య సమూయేలు రాజుని దేవుడు లేపాడు. అసలు అది జరిగే పని కాదు. అది అసలు దేవుడి గురించి అతను చెప్పడం అనేది ఒక రికార్డు బ్రేక్. అలాంటి వ్యక్తిని దేవుడు వాక్యం ప్రకటించుకోవడానికి అతను వాడుకుంటున్నాడు.
ఇంక మా తల్లి వైపు అయితే వాళ్ళు ఎప్పటి నుంచో దేవుడిని నమ్ముకున్నారు. విజయనగరం జిల్లా వెలందూరలో వారు వెలందూరలో అక్కడి నుంచి ఈ ప్రాంతానికి గోదావరి బ్రిడ్జ్ చేయడానికి కాటన్ దొరగారు కొంతమందిని పిలవడం జరిగింది. దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వస్తాదులు ఉంటారు. అంటే అందరి మీద అజమాయి చేయాలన్నమాట, ఎవరు కూలి వాళ్ళకి ఇవ్వాలా. దానికి ఇంకొక ఉదాహరణ ఏమిటంటే దేవుని ప్రేమ ఇదిగో అని పాట పాడినటువంటి గొల్లపల్లి నతానియేలు గారు ఆ కుటుంబం నుంచి వచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మా అగ్ని రగులుతూనే ఉంది, వెలుగుతూనే ఉంది, కానీ ఆరిపోలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా గొప్ప గురించి చెప్తే నాకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడో ఉండడో, నన్ను సపోర్ట్ చేసేవాడు ఎవడున్నాడు. కానీ ఈ విధంగా నీ కుటుంబం గురించి నువ్వు చెప్పుకునే స్థితి రావాలని నా హృదయంలో నేను వాంఛిస్తూ ఉన్నాను. ఈ విధంగా నీ కుటుంబం గురించి అనేక మంది చెప్పుకోవాలా. మా తాతలు నేను చూశానా, మా ముత్తాతలు నేను చూశానా. నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే వాళ్ళకి చరిత్ర ఉంది. పాటల పుస్తకాలు మాసిలమని రాసిన పాటలు ఉన్నాయి, నతానియేలు గారు రాసిన అనేక అద్భుతమైన పాటలు ఉన్నాయి. చరిత్ర ఎక్కడ జరిగిపోతుంది? గొల్లపల్లి నతానియేలు గారు అంటే తెలియనివాడు ఎవడున్నాడు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరి రాష్ట్రాలలో మీకంటే తెలియదు. కానీ డాక్టర్ ఏబి మాసిలమణి గారిని తెలియనివాడు ఎవడున్నాడు? నడిపించినానో పాట పాసినవాడు ఎవడు? ఆయన మా తాతయ్య కదా. ఎందుకు నేను చెప్పుకోవాలా? ఎప్పుడో చిన్నప్పుడు పరిచయం తప్ప ఆయన ఎలా ఉంటాడో కూడా సరిగ్గా మనకు తెలియదు. ఎందుకు చెప్పుకున్నాను ఆయన గురించి అంటే వాళ్ళు దేవుడు పరిచయం చేశారు. మరి నువ్వేం చేస్తావు? పరిచర్య అంటే నువ్వు కేవలం వాక్యం వినేసి వెళ్ళిపోవడమేనా? దేవుని పరిచయం చేయవా ఎవరికని? వారు దేవుడికి లోబెట్టేటట్టుగా నీ జీవితం మార్చుకోవా? ఏది? అతడు మందిరంలోకి వెళ్ళటం, అతడు గోనెపట్టు కట్టుకోవడం, ఎప్పుడైతే కట్టాడో తన ప్రజలందరూ కూడా, శాస్త్రి, యాజకుడు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా 19వ అధ్యాయం 4వ వచనంలో వాక్యం చూస్తున్నప్పుడు 19th chapter 4th verse ఏమాట ఉందంటే, జీవము గల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా జాగ్రత్త. ఒకవేళ నువ్వు పలికిన మాటలన్నీ, నువ్వు మాట్లాడిన మాటలన్నీ ఆలకించాడేమో జాగ్రత్త. నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న అమ్మా ఆ మాటలను బట్టి అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషం కొరకు నీవు హెచ్చుగా దేవుడికి స్తోత్రం. ఈ హిజ్కియా ప్రార్థన చెయ్యి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చెయ్యి. ప్రార్థన యొక్క విలువ తెలిసిన వాడు ప్రార్థన కోరుకుంటాడు, ప్రార్థనా స్థలాన్ని ఎతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు పక్షులు ఉంటాయి, మనం ఏమి వండుకోకుండా ఏ వెజిటేబుల్ తుక్కు అంటే ఉల్లిపాయలు కానీ లేదా పచ్చిమిరపకాయలు లేదా ఏమైనా మాంసం మొక్క కానీ చేప మొక్కలు కానీ ఏమి విసరకపోతే ఏమీ దగ్గరికి రావు. ఒక పావు కేజీయో అర కేజీయో నువ్వు బోటి లేకపోతే ఏదో ఒక మాంసం లేకపోతే ఏదో ఒకటి తెచ్చుకున్నావు అనుకో, జాగ్రత్తగా ఎక్కడి నుంచో వస్తుంది ఒక పక్షి, దానికి వాసన పసికడుతుంది అన్నమాట. అక్కడ ఏం ఉండదు, వాసనకు వస్తుంది. ఫస్ట్ గోడ మీద ఉంటుంది, ఒక ఉంటుంది. నువ్వు లోపల మసాలా రుబ్బుతావు, సరిగ్గా ఆ చెత్త చెదారం అంతా బయటపడేస్తావు, దుమ్ములు ఏమైనా ఉంటే ఆ పైన తోలుని, అంతే. దానికి పండగ. దాంతోపాటు 2, 3, 4, 5 వచ్చేస్తాయి. ఎవరు పిలిచారు వాటిని? ఆహారం ఎక్కడుందో పక్షులు గుర్తు పెరుగుతున్నారు. నా ప్రజలకు, ఆయన ప్రజలంటే ఎవరు? ఇప్పుడు తెలివి ఎవరికి లేదు? గాడిద. ఎద్దు తన కామందును నువ్వే అంటే ఎద్దు కంటే దారుణం అన్నమాట. నువ్వు తిడతావు అనేక మందిని, ఎద్దులా ఉన్నది, ఏంటిది దరిద్రం, పని చేసుకోవచ్చు కదా అని అనేక సార్లు నువ్వు అనేక మందిని తిట్టావు. ఇప్పుడు ఎద్దు ఎవరు?
ఎద్దు తన కామాందుని ఎరుగును. చాలా అద్భుతం. అంటే మనం చాలాసార్లు అదే చెప్తున్నాను అనుకోకూడదు, కానీ ఎద్దుని రాత్రంతా అతను కట్టేసి పొద్దున్న 4 పరుగులేసి సిటీస్లో అన్నింటిలో ఏం చేస్తారు తెలుసా? హైదరాబాద్ కానీ, విజయవాడ కానీ, విజయనగరం కానీ అలా ఏమీ కట్టుకోవడానికి షెడ్లు అయ్యి ఉండవు. ఏదో 4 పరుగులు పడేస్తారు. ఏదైనా ఎప్పుడైనా ఉంటే ఒక అమావాస్య పోనానికి కాస్త దానా పెడతారు, వదిలేస్తారు. ఇంకా అది పొద్దున్నంతా వెళ్ళిపోయి రోజంతా ఎక్కడెక్కడ తిరుగుతుందో 4-5 కిలోమీటర్ల దూరం కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను క్లియర్గా ఇప్పటికే చూస్తాను. అవి తిరిగి జాగ్రత్తగా మరలా సాయంకాలం అయ్యేటప్పటికి 4 గంటలకే అది ప్రయాణం ప్రారంభించి 5 ఏదో ఆఫీస్ టైమింగ్ అయిపోయి వెలకొట్టేసినట్టుగా తొందరగా చక్కగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. కానీ నీ అడుగులు ఎక్కడికి వెళ్తాయి? ఒక ఆరాధన సమయంలో నీవు నీ జీవితం గాడిద కంటే దారుణం. ఎద్దుకి నీకు పెద్ద పోలిక. ఎద్దు చాలా బెటర్ అని క్లియర్గా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే రాజులు ఇక్కడ ఏం కట్టారమ్మా? గోనె బట్ట కట్టారు. నువ్వేం కట్టావు? దేని కొరకు కట్టావు? నీకు భవిష్యత్తులో జరగబోయే దాని గురించి ఆలోచన లేదు, వివేచన లేదు, ప్రవచనం లేదు. నీ ఆత్మ ఏమైపోయింది? నీ ఆత్మ క్షీణ దశలో ఉంది. ఇలా క్షీణించిపోతుంటే శత్రువు దాన్ని కబలించేసుకుంటాడు. దేవుడి గుడికి రాకుండా ఇంట్లో మీ పిల్లల్ని పెట్టి కోడి పెట్టలని గంప కింద పెట్టినట్టుగా పెడుతుంటే వాళ్ళ ఆత్మ క్షీణించిపోతుంది. ఇంకా రాను ఇంకా వాళ్ళు నీకు మొత్తం వ్యతిరేకులు అయిపోతారు. నీ మీద అరవటం, కరిసేయడం కూడా జరుగుతుంది. నేను కొట్టడం జరుగుతుంది, నేను తిట్టడం జరుగుతుంది. ఎందుకంటే నువ్వు గోనె బట్ట కట్టవుగా, ఎందుకంటే నీ హృదయాన్ని నువ్వు చించుకోవుగా, నీ చించుకున్నట్టుగా వాళ్ళకి కనబడదుగా, నీ కన్నీటి ప్రార్థనలకు తెలియదుగా. ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఎడుతుంటే ఎడుతున్నావేటి అని అంటారో నీకు చెప్పే పరిస్థితి నీకు లేదు. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలని నీకు తెలుసు. ఏదో వాళ్ళు అడుగుతారు, నువ్వు చెప్పలేవు. ఏమీ లేదులే, కడుపులో నొప్పి వచ్చి ఎడుతున్నాను అంతే. నా ఏడుపు గురించి నీకెందుకని నీ పిల్లలతో నువ్వు చెప్పావు. అవునో కాదో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మతో లింకేజ్ అయ్యి ఉంటాం. ఈ మాట నిజమో కాదో నీకు తెలుసా, తెలీదా? నేను అని అడగను. ఇది నిజమో పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి ఈ స్థలంతో నేను మాట్లాడి చెప్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవునా కాదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎక్కడికి వచ్చాడట? దేవుని ఆలయానికి వచ్చాడట. ప్రార్థన చెయ్యమని చెప్పడమే కాకుండా కొంతమంది ప్రార్థన చేయండి, ఇంకా పిల్లలు అవుతులేదు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అలా కాదు. అలా చెప్పడమే కాకుండా తల్లి ఒక్క నిమిషం అమ్మ 40వ వచనంలోకి వెళ్దాం. ఇదే 19వ అధ్యాయము 40 వచనంలోకి మనం దేవుని పరిశుద్ధ గ్రంథం చూస్తే 14వ వచనం 4-14 వచనం 19వ అధ్యాయం 14వ వచనంలో ఈయన ఏం చేశాడట? వాక్యం చూసినప్పుడు హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని ఏం చేశాడు? చదివి, ఎవరు పంపిన ఉత్తరం? శత్రువు పంపిన ఉత్తరం. ఎవరో శత్రువు? అష్షూర్ రాజు సన్హెరీబ్. ఏమని రాశాడు దాంట్లో? ఏమో బాబు, నువ్వు గొట్టంగాడివి, యెరూషలేము నేను కబ్జా చేస్తున్నాను, క్యాప్టివ్ అయిపోతుంది, ఇప్పుడు నా దాసత్వంలోకి వస్తుంది అతి త్వరలో, కొద్ది క్షణాల్లో. వినండి, బాగా వినండి. నువ్వెంతాయి, నీ బతికెంతాయా? నువ్వు దేవుడి చేత మోసపోతావా పిచ్చోడా? దేవుడు చేత నువ్వు మోసపోకరా బాబు, ఎందుకంటే మాకు బలం ఎక్కువ, మేము అశూరీయులరా, మేము ఇక్కడ ఉన్న సకల దేశాలని సంపాదించామరా. బచ్చాగాడికి నువ్వెంత? డైరెక్ట్గా అనమాట. దేవుడిని నమ్ముకుని మోసపోతావు ఎందుకయ్యా? నీకేమైనా దమ్ముంటే అవసరమైతే నన్ను నమ్ముకో, నా కాళ్ళ మీద పడు, నీకేమైనా ఉండొచ్చు అని దానికి అర్థం అదే కదా. అప్పుడు ఈ 14వ వచనంలో ఇతడు ఏం చేశాడంటే చదివి ఆ ఉత్తరం చదవని పెట్టేసి పక్కన పెట్టలేదు, కానీ ఆ ఉత్తరం తీసుకుని అతడు చదివి ఏం చేశాడు? చాలమ్మ ఆగండి. ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? యెహోవా సన్నిధి అంటే దేవుడి మందిరం. చాలామంది రాష్ట్రకర్త అవుతారులే,
పలానా ఆవిడ చదువుతుందిలే, ఏం పర్లేదు, మనకు బైబిల్ అక్కర్లేదు, మనకు బైబిల్ అక్కర్లేదు, బొట్టు అక్కర్లేదు. ఎక్కడైనా బయట మాత్రం జరిగితే మాత్రం బొట్టలో తట్లో. ఎవడో మీటింగ్ పెడుతుంటే బొట్టలో తట్లో ఎట్టుకుని చదువుకుని పోతున్నారు. సినిమాకి వెళ్తున్నారేమో అనుకున్నాను. సినిమాలు కూడా అంత బాగా వెళ్ళరు. మరి అక్కడ ఏమి నచ్చిందో అక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడే సత్తున్నారు. ఎందుకంటే సంఘాలను కోల్చడానికి వచ్చిన వాడు ఎప్పుడు బాగుపడ్డావు. పెంట పెంట క్లియర్గా ఉందో చెప్పామా? వాక్యం చెప్పామండి. ఏం చెప్పామమ్మా? పెంట. యెజబెల్ ఏమైపోయింది? పెంట. యెజబెల్ ఏం చేసింది? ఏంటి నాబోతుని ఏం చేసింది? అతని గురించి నువ్వు వరి అవుతావేటా అని మౌని పక్కన పెట్టుకుని మంచం మీద పెట్టింది. క్లియర్గా మంచం మీద పడుకున్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటే అలా ఉన్నావేటి, డల్ అయిపోయావేటా, అది నాకు చాలా మనసు బాగోలేదు. ఏమైంది? అదిగో అక్కడ పొలం అడిగితే ఆ పొలం ఎవరున్నాడో చిన్నపిల్ల చేష్టలో. దాని గురించి ఎందుకయ్యా, నాకు అప్పచెప్పబోయా, నేను చూసుకుంటాను. జ్ఞానం గల స్త్రీ కాదు, అజ్ఞానం గల స్త్రీ అని అతని మీద నిందలు వేసి పనికి మాలిన వాడిని ఏర్పాటు చేసి అతను చంపించేసింది. ఆ టైంలో ప్రవక్త చెప్తాడు, ఏ స్థలమందు నాబోతు రక్తాన్ని కుక్కలు నాగాయో సేమ్ అదే స్థలం. స్తోత్రం, దేవుడికి మహిమ కలుగునుగాక. ఓయ్, ఇక్కడ క్లియర్గా చక్కనటువంటి మాట ఉంటుంది అక్కడ 9:37లో. తిష్బీడైనటువంటి ఏలియా, తిష్బీడు కుమారుడైనటువంటి ఏలియా చెప్పినట్లుగా యెజబెలు ఏమైందట? పెంట ఆయను. ఎలాగైంది? పెంట అంటే ఏంటనుకుంటున్నారు? మనిషి వేస్ట్ అన్నమాట. షిట్ అంటారు. పేడ ఏమైపోయింది? ఎందుకు? దేవుడికి మహిమ కలుగును గాక. నీ ఆలోచనలు, నీ పనులు, నీ నడక, నీ ఎన్ని ఏంటంటే ఎన్ని మారాలో తెలుసా మీకు? ఏదో మీకు కుదిరినప్పుడు దేవుడి సన్నిధికి వచ్చేసి గిద్దెడు బియ్యం ఇచ్చి పావలాకాసు పాడేసి మీరు చేసేది అదే కదా చాలామంది. ఇది కాదు విధానం. అంటే నీ డబ్బు కాదమ్మా, నీ డబ్బు గురించి కాదు, ఎవడు అడుగుతలేదు. నీ డబ్బు నీతో నశించును కాక. నీ డబ్బు ఆవిడకి అక్కర్లేదు. నేను అంటుంది ఒకటే, డబ్బు కోసం అయితే ₹1,00,000 జీతాన్ని ఇచ్చిపెట్టుకుని ఎవడో ఇలా రాడండి, ఇలా రాడు ఎవడో. మీకు తెలియదు, మీరు తెలియక అనుకుంటున్నారు. మీకు బుద్ధి జ్ఞానం మీకు అర్థం కాక మీరు భావిస్తున్నారు. డబ్బుల కోసం అయితే ఈ విధానంలోకి నేను రావాల్సిన ఆవశ్యకత లేదు. కళ్ళు మూసి తెరిచే లోపల ఇది అపార్ట్మెంట్ అయిపోతుంది. ఇప్పటికీ నేను చెప్తున్నాను, అపార్ట్మెంట్. ఈ ఊర్లో, ఈ ప్రాంతంలో ఎన్ని షేర్స్ ఉన్నాయి దాని మీద +1 చేయగలను. +1 అంటే దానికంటే ఒకటి ఎక్కువ చేయగలను. నీ డబ్బు ఎవరికి వద్దు, కానీ నీ విధానం మాత్రం సరి చేసుకుంటే నువ్వు బాగుపడతావు. వాక్యంలో ఇంకో మాట ఉంది, పెంట కుప్పల మీద నుండి దీనులను. ఈ విధంగా పిచ్చి ప్రేలాపన మరి పేలినటువంటి మరి ఆ వ్యక్తి సన్హరీబును చూడండి. సన్హరీబు ఉత్తరం పంపుతున్నాడు. సన్హరీబు అనేటువంటి వ్యక్తి హిజ్కియా గారిని భయపెడతా ఉన్నాడు, అతిశయపడుతున్నాడు. ఏం పడుతున్నాడు? అతిశయ. 23వ వచనం, 19వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. నీ దూతల చేత నువ్వు ఎవరిని తిరస్కరించావు? నీ పనుల చేత నువ్వు ఇప్పుడు యెహోవాను దేవుణ్ణి తిరస్కరిస్తున్నావు. ఎందుకంటే నువ్వు అతిశయపడుతున్నావు. నేను నాది అని లోకంలో సంబంధించినంత నేను మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎంత చేసినా చివరికి చచ్చిపోతే నేను పాడి కట్టి పెంటలో కలిపేస్తాను. నువ్వు పిల్లల గురించి 3 చెరువుల నీళ్ళు నువ్వు తాగినా, 3 సముద్రాల నీళ్ళు తాగినా చివరికి రాను వాళ్ళకి నీపై ప్రేమ పోతుంది. అంతా ఎందుకు? పెళ్ళవగానే కొడుకు దూరంగా పోతాడు. పిలిచినా కోళ్ళకి వినపడుతుంది, కోళ్ళ చెప్పదు.
వీళ్ళిద్దరికి మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. అంటది ఇతరులతో, చూసేవాడు ఎలా చేశానండి అని వాళ్ళకి చెప్తుంది, ఆడితో చెప్పలేదు. ఆడేమనుకుంటాడంటే వీడికి వినబడలేదు, వీడికి చెప్పలేదు ఎవరోనే. మా అమ్మ పెళ్లి చేసేసి పోయింది అని అతను ఆ దృష్టిలో ఆడిపోతాడు. ఇద్దరికి మధ్యలో గ్యాప్ వచ్చేసింది. రాను 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 ప్రేమ తగ్గిపోతుంది. ఎందుకంటే భారీ ప్రేమ గొప్పగా ఉంటుంది కదా. తాగుతారా, బజ్జీలు తింటారా, డబ్బులు తెస్తే బజ్జీలు తింటారా, దోశలు తింటారా, ఈ విధంగా ఆ లాక్లో పెట్టేసుకుంటుంది అనమాట, తన చేతిలో పెట్టేసుకుంటుంది. ఎక్కడికి వచ్చేటప్పుడు కొత్తిమీర తీసుకురా అంటే అడు కొత్తిమీర కట్టలు ఇచ్చేస్తాడు మొత్తం. పూలు అమ్ముతలేదు అన్నాడు అనుకో, ఒక్క వారం రోజుల వరుసగా పూలు తెచ్చేస్తాడు. చిన్న మాటకి వాళ్ళు బాగా రెస్పాండ్ అయిపోతారు. ఇంకా తల్లికి ఏమైంది, మీ అమ్మకు ఒంట్లో పోలేదంట, ఏమో నాకు చెప్పలేదు, నాకు పక్కనే ఇంటి పక్కనే లేకపోతే ఇంటి వెనకాలో లేకపోతే ఇంటి ముందు ఉంటారు మాట అలా ఉంటుంది. ఇంకంతే. ఈ విధంగా నీ పిల్లలు నీ కుటుంబస్తులు అందరూ దూరం అయిపోతారు. కానీ నువ్వు ఎంత చేసినా కూడా నీతో ఉంటున్న దేవుణ్ణి మాత్రం నువ్వు సేవించలేకపోతున్నావు. సేవించడం వేరు, ప్రేమించడం వేరమ్మా. ఆరాధించడం వేరు, స్తుతించడం వేరు, గణపరచడం వేరు. చాలా ఉన్నాయి, అన్నీ ఒకటి కాదు. వాళ్ళు బియ్యం తీసుకొస్తే అది సరిపోదు, అది కాదు ఇక్కడ. నీ హృదయము నాకిమ్ము. నీ బియ్యం నీ డబ్బులు కాదు, నీ హృదయం ఏమమ్మా ముందు. నువ్వు నాకు లోబడు, సర్వసము నీ జీవనమంతయు ఇచ్చేదావా, నీవి ఇచ్చేదావా. డబ్బులు కాదు, ఆవిడకున్నది ఎలా మాట్లాడింది, వాక్యం ఏంది, ఆవిడ దగ్గర ఉన్న 2 కాసులు ఇచ్చేసింది. నువ్వు ఇవ్వడానికి ఆలోచిస్తావు. ఇచ్చేసావా నువ్వు కానుక? పశ్చిమభాగం ఎప్పుడు ఇచ్చావు? ఏమన్నా రాలేదమ్మా, మరి ఎప్పుడు ఇచ్చావు? ఇస్తాను, కొంచెం అందలేదు, డబ్బులు కొంచెం అందలేదు, ఇస్తాను. నీ డబ్బు గురించి ఎవడో ఇక్కడ కుక్కలాగా తిరిగేవాడు ఎవడో లేడు. నేను చెప్తున్నటువంటి పాఠం, మూలవాక్యం జాగ్రత్త అర్థం చేసుకుంటే ఈ యొక్క అష్షూరు రాజు ఏమయ్యింది, ఈ యోధారాజు ఏమయ్యాడు, దేవుడి మందిరంలో ప్రార్థిస్తున్నటువంటి హిజ్కియాలాగా నువ్వు ఉండగలవా? అష్షూరు రాజు అనేటువంటి సన్హెరీబులాగా అతిశయపడుతున్నావా? అతను అంటున్నాడు. అతను ఉన్న మాటలు జాగ్రత్తగా మనం చూస్తే ఈ యొక్క 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము ఎన్నో అధ్యాయమమ్మా? 9వ అధ్యాయము. ఏముంది అక్కడ? 19వ అధ్యాయం ఏముందమ్మా? ఇదే కదా. అబ్బా, నా రథములు సముదాయంతో నేను పర్వత శిఖరములకును లెబానోను పారసమునకు ఎక్కి ఉన్నాను. 1 మినిట్ అమ్మా, ఒక్క నిమిషం. ఈ మాట ఎవరికి పోలిగ్గా ఉంది? ఈ మాట లెబానోను పారసాలకు ఎక్కిపోతాను, నా రథాల సముద్రంతో నేను పర్వత శిఖరాలు ఎక్కుతాను. ఎవరికి సాదృశ్యంగా ఉందో తెలియదా మీకు? సాతానుడు, ఒక దేవదూత పరలోక రాజ్యంలో తన్ను తాను హెచ్చించుకుంది, తను దేవుడితో సమంగా చేసుకుంది. ఇప్పుడు నువ్వు చేసుకుంటుంది అదే కదా. మనం అందరితో ఇలాగే, అమ్మాయి నా దగ్గర మంచికి మంచి చెడుకు చెడు, ఇదిగో నా కోపం వస్తే దేవుడు కూడా ఆపడం, డైలాగులు. సరే చూసుకుందాం, నువ్వెంత నీ బతికెంత అని ఇతరులని అతిశయపడ్డం అంటే అదే. ఇప్పుడు మీకు తెలియని విషయం ఏంటంటే, ఎందుకు అతిశయపడిందో కూడా చెప్తాను. ఆ దూత అసలు ప్రపంచంలో అలాంటి అందం కానీ సౌందర్యం కానీ ఎవ్వరికీ లేకుండా దేవుడు ఆ దూతకి ఇచ్చాడట. అది పెద్ద హిస్టరీ. అది ఎవరు చెప్పారండి మీకు అని అడిగితే దానికి పెద్ద చరిత్ర ఉంది. అది
ఎందుకంటే వాక్యంలో బాగా లోతుకి వెళ్తేనే కానీ ఆ వచనాలు మీకు కనబడవు. నేను చెప్పాను, నాకు అనుభవం ఉంది, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. వచనాలన్నింటినీ చూపించాలంటే చాలా టైం పడుతుంది. దానికి ఎంత జ్ఞానం అంటే దేవుడి కంటే కొంచెం తక్కువ అంటే అంతేనట. ఆల్మోస్ట్ దేవుడికి ఎంత ఉందో అంత జ్ఞానంతో, అంత సౌందర్యంతో దాన్ని నింపాడట. దానిటప్పటికి దానికి అతిశయం వచ్చేసి మీకు మీరుగా ఒక్కసారి అతిశయపడతారు. నేను కూడా అందంగా ఉండేదాన్ని, చాలా నలుపైనా కొంచెం అందం నేను ఇంట్లో అందరికంటే. నాకులా తెలుపు ఎవరున్నారు? నేను నలుపు కాదు తెలుపు కాదండి అయ్యగారు, కొంచెం బాగానే ఉంటానండి. ఏమంటే అసలు బట్టలు వేసుకుంటే మామూలుగా ఉండదని బేరం ఇక్కడ. అయ్యి బాబు, అతిశయపడ్డం. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలట? దేవుణ్ణి బట్టే. ఏముందని అతిశయం నీ దగ్గర? ఆ సందులో ఆ పిల్లల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి. ఒక 250 మంది ఉంటారేమో తల్లులు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఖాళీ లేదు అసలు. గేదెలు పొడిచేస్తాయేమో అని చిన్నప్పుడు భయం వేసి అలా వెళ్ళడానికి భయం. ఎద్దులు గేదెలు అక్కడ చీకటే, అమ్మో భయం. అలా వెళ్ళాలంటే ఈ రోజున దేదీప్యమానంగా వెలిగిపోతున్న హాస్పిటల్ దీపాలన్నీ కూడా. కారణం ఏంటంటే రోగాల శాతం పెరిగిపోయింది. పుట్టిన పిల్లలతో సహా, పుట్టిన పిల్లలకి జాండీస్ దగ్గర నుండి ఇంకా వాళ్ళకి లేని వ్యాధి అంటూ ఏమీ లేదు. దేని బట్టి అతిశయం నీకు? పిల్లలకి పోలియో ఇంజక్షన్ ఇవ్వకపోతే 3వ సంవత్సరం 4 సంవత్సరాలు కాలు చేతులు పడిపోతాయి. ఒక ఆవిడ అన్నీ ఎంచిందంట, ఒకటి మర్చిపోయిందంట పాపం. కుర్రని అడిగాను, నా దగ్గర చదివే స్టూడెంట్ని, ఏమయ్యా ఏంటి మీ ఇంట్లో ఎవరికి లేదు కదా పోలియో, నీకు ఒక్కడికి ఎలా వచ్చింది ఏంటని. మా స్టూడెంట్, సార్ మా అమ్మ ఇలా మర్చిపోయిందండి బాబు, ఒకసారి అలాగా పనుల్లోంచి అలా వెళ్ళిపోయి ఒక అన్నీ ఏం చేశాను అనుకుని, ఏం చేశాను లేని తన మనసులో అనుకుని మర్చిపోయిందంటండి. నాకేమో 7వ సంవత్సరం వచ్చేటప్పటికి జాగ్రత్తగా పోలియో లాగేసిందండి. నేను ఎవరిని మురిపించడానికి ఏ అబద్ధం చెప్పను, మన దగ్గర ఉన్న సత్యమే చెప్తాను తప్ప ఎప్పుడు అబద్ధం అనేది మన దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. 18 సంవత్సరాల లోపల ఎప్పుడైనా అటాక్ అవ్వచ్చు. ఏదో 7 సంవత్సరం 8 సంవత్సరం బాగున్నారు అనుకోవద్దు. ఎందుకంటే ఈరోజు ఒక పోలియో చుక్క ఎంచకపోతే నీ పిల్లలకి అంత ప్రమాదం. దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? కోవిడ్లో ఆ ఇంజక్షన్ వేయించుకోకపోతేనేమో ఎల్లంపట తిరిగేసి ఎందుకు వేయించుకోలేదని గొడవ పెట్టారు. అన్నిటికీ మూతికి గుడ్డ కట్టుకోకపోయినా ఏం కట్టుకోకపోయినా మనల్ని బంధించేసేవారు. ఈ రోజుని చేయించుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోతున్నారంట అని ఒక ఆవిడ అలా ఆలోచిస్తూ ఆవిడ చచ్చిపోయింది. ఇంక నిరాశ వచ్చేసింది ఆవిడకి. ఇవన్నీ జరుగుతున్నాయే, ఇంకా జరిగాయి. నువ్వు దేవుడి మందిరంలోకి ఆలయం వచ్చి ఇతడు ఉత్తరం ఇప్పాడట, చదవయ్యా ఎవరక్కడ అని చెప్పేసి అలాగన్నాడా అని ఏదో చదివింది వినబడ్డం వినేసి విడిచిపెట్టలేదు రాజు, యోధా రాజు హిజ్కియా. అతడు ఆ ఉత్తరాన్ని ఏం చేశాడట? విప్పి, హల్లెలూయా, నీ హృదయాన్ని నీవు దేవుడి సన్నిధిలో విప్పి. ఆ కుష్ఠరోగి అయిన సీమోను దేవుని పిలిచాడు కానీ హృదయం విప్పలేదు. కూర్చోబెట్టి భోజనం పెట్టేస్తే సరిపోద్ది అనుకున్నాడు, మంచి ఫేమ్ వచ్చేస్తుందమ్మ అనుకున్నాడు, డబ్బున్నవాడే, ఇంకా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలనుకున్నాడు. అందుకే యేసయ్యని ఇంటికి రమ్మన్నాడు. ఆయన వచ్చాడు. ఎక్కడ హృదయం ఇప్పినట్టుగా ఎక్కడ కనపడతలేక వాళ్ళ యొక్క ఆచారాలు అతడు పాటించలేదు, దేవుని గౌరవించలేదు. అతిశయపడుతున్నాడు. మా ఇంటికి వచ్చాడని అందరికీ చూపించాలనుకుంటున్నాడు. తనతో ఇప్పుడు ఎలా ఉంటుందంటే సీఎం గారితో పిఎం గారితో ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మోడీ గారితో దించుకున్న ఫోటో ఉంది, సీఎం చంద్రబాబు నాయుడు గారితో ఫోటో తీసుకుంది, రాజశేఖర రెడ్డి గారితో ఉంది, జగన్తో ఉంది ఫోటోలు. నేను వాళ్ళ దగ్గర డైరెక్ట్గా వెళ్ళాను.
మీకు ఆ విషయం తెలుసో తెలియదో మరి నాకు తెలీదు. చంద్రబాబు నాయుడు గారితో డైరెక్ట్ కాంటాక్ట్లో నేను ఉన్నాను, ఆయనతో ఫోటోలు తీసుకున్నాం, ఇప్పటికీ కూడా వెళ్ళగలం. మోడీ గారి దగ్గరికి చాలా కష్టం అవుతుంది, చాలా డిఫికల్ట్ అవుతుంది. కానీ మన ఊరికి చెందినటువంటి ఒక ఆయన అక్కడ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియోలో అతను పనిచేస్తున్నాడు. కాబట్టి మనకు లింక్ ఉంది, అక్కడ డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం. ఫోటోలు పెట్టుకుని చూపించడం వల్ల లాభమేముంది? ఇప్పుడు నేను మోడీ గారితో ఫోటో తీసుకుంటానండి, ఇలా పెడతాను, ఎదరెడతాను. చంద్రబాబు గారితో ఫోటోలు ఉంటాయి మన దగ్గర, మీరు చూసారో లేదో, పెడతాను. మీకు లాభం ఏముంటుంది? అంటే నేను గర్వించడం తప్ప ఫోటో ఏం గొప్ప ఉండదు. నేను మీకు ఏమైనా చేశాననుకో లాభం, నాకు తెలుసండి, రండి మీకు మీ పని ఎందుకు చేపిస్తా అన్నాను అనుకో, పర్లేదండి బాబు, ఆయన బాగానే పని చేస్తాడు, మంచి వర్కర్, ఆయనకి పెద్దలు తెలుసు అనుకుంటా. ఇప్పుడు ఇతడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. ప్రొజెక్ట్ చేయడం కాదు, నువ్వు పని చేయాలా, దేవుడి పనిలో నువ్వు నిమగ్నరలో అవ్వాలా. కోతంతో విస్తారమాయనే పనివారు. ఇప్పుడు మీకు పూర్తి స్థాయిగా చెప్తున్నాను. చర్చెస్ అంటే ఏంటంటే, చర్చెస్ నిర్మాణం ఏంటంటే, సంఘాలు ఎలాగ స్థాపించబడుతున్నాయి, సంఘం యొక్క పద్ధతులు ఎలా ఉన్నాయనేది మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి. ఒక 20-30 సంవత్సరాల క్రితం మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, మా అబ్బాయి 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయిపోయి అలా ఇదంపడి తిరుగుతున్నాడండి అని వారు తల్లిదండ్రులు. అప్పుడు నాలాటోడో లేకపోతే మీలాటోడో ఏమనివారు, పాస్టర్ ట్రైనింగ్ పంపించవచ్చు కదా. దేనికి? పాస్టర్ ట్రైనింగ్ పంపించవచ్చు కదా. అంటే అది 5 సంవత్సరాల కోర్సు, 4 సంవత్సరాల కోర్సు, 3 సంవత్సరాల కోర్సు, 2 సంవత్సరాల కోర్సు, 1 సంవత్సరం కోర్సులు, రకరకాల కోర్సులు ఉన్నాయి. డిప్లొమో, డిగ్రీ, పీజీ అని. వీడు 7 రోజులు 10 రోజులు వెళ్ళి నేను చదివేశాను అయిపోయిందని వచ్చేసి 4 పాటలు లేకపోతే 3 పాటలు 6 వాక్యాలు, 3 పాటలు 6 వాక్యాలు, ఏమి లేదు. 3 పాటలు పవర్ఫుల్ పాటలు ఏవో ఉంటాయి. డ్రమ్ము వీడికి బాగా వచ్చేసి డ్రమ్ కొట్టడం అది. ఎందుకంటే వీడు చిన్నప్పటి నుంచి గుడికి వెళ్ళేవాడు, సండే స్కూల్లో డ్రమ్ కొట్టడం, కాంగో నేర్పడం, పాస్టర్ గారు నేర్చేసుకున్నాడు. వీడికి ఈ 3 పాటలు పట్టుకుంటాడు. వీడు పాస్టర్ ట్రైనింగ్ అయిపోయాడని ఊర్లో వాళ్ళు అందరికీ బాబు చెప్పేస్తాడు. 6 రోజులు వెళ్ళి వచ్చేసి వీడికి ఎవరినో ఇదేన్నో దాన్ని కట్టబెట్టేస్తారు. దానికి 4-5 పాటలు తెలిసి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ సండే స్కూల్కు బాగా వెళ్ళి ఆ పిల్లలు కూడా బాగా నేర్చుకుంటుంది ఆవిడ. 10-15 ఈ 15 పాటలు, ఈడు 5 పాటలు, మొత్తం ఎన్ని పాటలు? 20 పాటలు. ఈడు 3-4 వాక్యాలు అక్కడ వింటాడు. ఎక్కడ ఊర్లో సభలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళిపోతాడు. అక్కడ వాళ్ళకి కనపడతాడు, అయ్యగారు నేను వచ్చానని అంటాడు. ఎవరైనా తెచ్చావా అంటే, ఇదిగోండి మా పేటలో మరి కొంతమంది ఆ గుడికి వెళ్తారు, వాళ్ళందరినీ రమ్మని చెప్పానండి, వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇచ్చానండి. మరి ఎంతమంది? ఒక 30 మందిని పురమాయించానండి. 30 మంది, 30 × 300 కొట్టవయ్యా మనోడికి. రోజుకంతా 300. ఎంతమంది? 30 మంది. 30 × 300 అంటే 9000. అయ్యగారు వందనాలు అయ్యగారు, అమ్మగారికి వందనాలు, మీకు వందనాలు అయ్యగారు, అత్తగారికి వందనాలు అయ్యగారు, అయ్యో మీ పిల్లలు వందనాలు అయ్యగారు. మళ్ళీ కనపడోసారి మళ్ళీ మీటింగ్ జరుగుతాయి పలానా ఊర్లో, అక్కడ కూడా తీసుకురావాలా చెప్పేస్తానండి అందరికీ. ఎన్ని సంఘాలు ఉంటే అన్ని సంఘాల వాళ్ళకి చెప్పేసండి, వాళ్ళందరినీ పాడు చేస్తానండి. అక్కడికి వెళ్ళకుండా మీ దగ్గరికి వచ్చినా చేస్తానండి నేను. నీకు జీతం పడిందా ప్రతి నెల మన దగ్గర నుంచి? అయ్యగారు ఇంకా అత్తలేదండి అయ్యగారు తమరు. పడిపోతుందయ్యా, ఈ నెల నుంచి నీకు జీతం పడిపోతుంది. దేవుడికి స్తోత్రం. పార్టీ మరి సభలకి వెళ్ళినట్టుగా అన్నమాట. ఇది అన్నమాట. ఇవి ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి సంఘాలు పూర్తిగా కమర్షియల్. అంటే ధనంతోనే ఇదంతా పని, లింక్. నీకు డబ్బు నువ్వు అంటూ ఇవ్వకపోతే ఇంకా అక్కడ అసలు నీ ప్రమేయం ఉండదు, అసలు సంఘం కూడా ఉండదు. అంతా ధనం మూలం ఇదం జగత్ అని వాళ్ళు ఆ బేసిస్ మీద దేవుని యొక్క సంఘాలను కడుతున్నారు. మీరు దాంతో మనల్ని పోల్చుకోండి. ఏ విషయంలోనైనా వాళ్ళతో మేము
సమానంగా ఉంటే మీరు మమ్మల్ని అడగచ్చు. ఆ విధమైనటువంటి తీర్మానాలు కానీ మన దగ్గర జరుగుతున్నాయేమో మీరు పరిశీలించండి. ఇదంతా కూడా ఏంటంటే బిజినెస్. సంఘం అంటే ఏంటనుకుంటున్నారు? ఇప్పుడు బిజినెస్ పరంగా 10 మంది వస్తే మనకు ఒక 1000 రూపాయలు వస్తాయి కదా, 4 పాటలు పాడితే డబ్బులు ఇస్తారు కదా. రోడ్డు మీద మోలీలు చేసేవాడు ఒక ఎర్ర క్లాత్ తీసుకుంటాడు, లేకపోతే నల్ల క్లాత్ తీసుకుంటాడు. మీరు జాగ్రత్తగా వినండి, మీకు బాగా తెలుసు. 2 చిన్నపిల్లలను పెట్టుకుంటాడు అటు ఇటుని. ఒక కోతో ఒక పామో పెట్టుకుంటాడు. ఒక డప్పు ఉంటుంది, కంపల్సరీ డప్పు ఉంటుంది. ఆ లావుడు ఉంటుంది. అక్కడ ఒక సామ్యానాలాగా ఏదో కట్టేస్తుంది అక్కడ తాడు. గిరగిరా అంటాడు. అక్కడ వెళ్ళేవాళ్ళు ఇక్కడ వెళ్ళేవాళ్ళు అందరూ వచ్చి ఏదో జరుగుతుంది అనుకుంటారు. మోలి, దాన్ని ఏమంటారు? కనికట్టు మోలి. ఇక్కడ ఏముంది అంటాడు. ఇక్కడ నాకి నల్లా గుడ్డ ఉంది నీకి అంటాడు. నల్లా గుడ్డ కింద ఏముంది తెలుసా నీకి అంటారు. నాకే చూడకుండా నాకి అట్టా తెలుస్తుంది అంటారు. ఇక్కడ వచ్చిన 10 మంది వాళ్ళు ఏదో ఉంది అనేటప్పటికీ అది లోపల కదిలినట్టు ఇలా కదుపుతాడు. అది అంటూ ఉంటుంది. అందరి దగ్గర పొట్టట్టుకుని మీకే కానుక నాకు వెయ్యి, మీకే కానుక ఎంత ఇష్టమైతే అంతకే వెయ్యి అని మొత్తం అందరి దగ్గర దండేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత చివరికి తెలియదు ఏంటంటే ఇది ప్రొలాంగ్ చేస్తూ ఉంటాడు. అలాగంటాడు ఇలాగంటాడు, ఏమీ ఉండదు. 2 బొమ్మలు ఉంటాయి, టాయ్స్ ఉంటాయి చెక్కి, అలా ఇసిరేస్తాడు. ఏదో చేసేస్తాడేమో అని వీళ్ళందరూ చూస్తారు. ఏమీ చేయడు. దీన్ని ఏమంటారంటే మూలి అంటారు, కనికట్టు అంటారు. ఇప్పుడు చాలా వ్యాపార కేంద్రాల్లో చాలా సంఘాలు ఈ విధంగా తయారయ్యాయి. నువ్వు ఆలోచించకుండా నిన్ను బలపరుస్తున్న సంఘం, నిన్ను బలపరుస్తున్న సేవకుడు నీకు బలంగా ఉన్న పరిచర్యను విడిచిపెట్టి దేవుడికి విరోధంగా, సంఘానికి విరోధంగా, దైవజనుడికి విరోధంగా నాబోతును చంపించేసింది. ఆవిడేమైపోయింది? పెంట అయిపోయింది. ఇప్పుడు వచ్చే మనకు వచ్చే ప్రవచనాలు ఏంటో తెలుసా? జాగ్రత్తగా మీరు వినండి. ఒక ఆత్మ 19వ అధ్యాయం 7వ వచనం. ఈ విధంగా అతడు ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతమైన క్రియ ఏంటో మీకు చూపిస్తాను. 19:7లో అతనిలో నేను పుట్టిస్తాను, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళిపోయి తన దేశమందు అతడు కత్తిని చేత అతన్ని ఏం చేస్తానండి? చాలమ్మా. దీన్ని ప్రవచనం అంటారు. ఈ ప్రవచనం ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా? యెషయా ద్వారా. ఎందుకంటే ఇతడు ఎవరి దగ్గరకు వచ్చాడు? యెషయా దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు? మందిరంలోనికి, దేవుడి సన్నిధిలోనికి. ఇప్పుడు జరగబోయేది చూసారా? కత్తివాత. అతడు దేశమును విడిచిపెట్టి వెళ్ళిపోవును. ఎవరు? సన్హరీబ్, అషూరు రాజు అనేటువంటి సన్హరీబ్. ఎందుకంటే తనకు తాను అసహించుకునేవాడిని దేవుడు కత్తివాత చేత హతము చేయును. ఇలా చూడు ఒకసారి వాక్యం, కత్తివాత చేత. పెంట కుప్పల మీద పైకెత్తే దేవుడే పెంటగా కూడా చేయగలడు. దేవుడు ఎవరిని హెచ్చించాలనుకుంటాడో వాళ్ళని హెచ్చిస్తాడో. దేవుడు ఎవరిని డిక్రీజ్ చేయాలో, తగ్గించాలో వాళ్ళని డిక్రీజ్ చేస్తాడు. ఎందుకంటే ఆయన చేతిలో పాత్ర ఉంది, ఆయన చేతిలో తూకం ఉంది. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, బలవంతుడు, సత్యవంతుడు. ఈ మధ్యాహ్నం వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నప్పటికీ కూడా ఏమాత్రం మనసు విప్పలేని నీవు, ఏమాత్రం దేవుడికి హృదయం ఇవ్వలేని నీవు ఈ హిజ్కియా మాదిరిగా ఆశీర్వాదం పొందగలవా? లాస్ట్ మాట 19వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదవండి. ఏముంది ఇక్కడ? 36 కూడా. అషూరు రాజు అయిన సన్హరీబు
తిరిగిపోయి నినివే పట్టణమునకు వచ్చి నివసించిన తర్వాత అతడు విశ్రోకు అన్న తన మందిరమునకు ఏం చేస్తున్నాడట? దేనికట? ఇతడు కూడా ఎక్కడికి వెళ్ళాడు? సబ్జెక్ట్ ఏముందో అది చదవండి. పోయి అతని కుమారులైన అద్రెమేలెకును షదేజేరును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోనికి అప్పుడు అతని కుమారుడైన అతడు ఇతనికి మారుగా ఏమయ్యాడట? సన్హెరీబు ఏమైపోయాడు? ఇప్పుడు మనం చదివినటువంటి ఈ 7వ వచనం 37వ వచనం బాగా పరిశీలించండి. ఎందుకంటే దానికి ముందు వచనం కూడా చదువుకోవాలి. నా నిమిత్తమును 34వ వచనం, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి, దేవుడి యొక్క వాగ్దానం, నా సేవకుడైన దావీదు నిమిత్తం. దావీదు ఉన్నాడు అప్పటికి? దావీదు లేడు. దావీదు చచ్చిపోయి చాలా కాలం అయిపోయింది. దావీదు తర్వాత ప్రజలు చాలామంది రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వస్తున్నారు. ఆ పరిపాలనలో భాగమే ఇక్కడ ఈ యోధారాజుల్ని హిజ్కియా పరిపాలించడం. నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణమును, ఎవరు చెప్తున్నారు? దేవుడు ఏమంటున్నాడు? కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము. ఎంతమందిని? ఎవరిని? లక్షల కొద్ది జనాభాని. ఒక్క దూత ఎవరు పంపించారు? దేవుడు. దూత అంటే తెలుసా నీకు? దూత చేసే పనులు తెలుసా? పేతురు చెరసాల్లో ఉంటే దూత వచ్చింది. మరియం దగ్గరికి దూత వచ్చింది. యోసేపు దగ్గర దూత వచ్చింది. గొర్రెల కాపర్ దగ్గర దూత వచ్చింది. అబ్రహాం గారి దగ్గర దూతలు వచ్చాయి. లోతు దగ్గరికి దూతలు వచ్చాయి. ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చిందని నేను అడిగాను అనుకో, అయ్యి బాబా అంత భాగ్యం నాకు ఎప్పుడు దొరకలేదండి అంటారు. దూతలు కాపాడకపోతే నిన్నే కాపాడేది ఎవరు అనుకుంటున్నారు? నువ్వు మెట్లు దిగుతుండగా పడిపోకుండా కాపాడింది ఎవరు అనుకుంటున్నారు? నువ్వు పడుకున్నప్పుడు పడిపోయినా దెబ్బలు తగలకుండా, పడిపోయినా దెబ్బలు తగలకుండా, నిన్ను ఎవరో గెంటేస్తే పడిపోకుండా, అగ్నిలో పడిపోయినప్పుడు రక్షించి, నీళ్ళలో పడిపోకుండా కాపాడి, బస్సు లారీ ట్రాక్టర్ గుద్దేసే సమయంలో తప్పించింది ఎవరు అనుకుంటున్నారు? నీ కళ్ళు కనబడవు కదా, నువ్వు గుడ్డిదానివి కదా, నువ్వు ఏమి చూడలేవు. విశ్వాసి మనిషిని చూసి మనిషిని అనాలిసిస్ చేయాలి. మన సహోదరి తులసమ్మ అబ్బాయి పుడతారంటారా అమ్మాయి పుడతారంటారా అని అడిగింది పాపం ఆవిడ. ఏమమ్మా నాకు దేవుడు డైరెక్షన్ ఇవ్వలేదమ్మా, నేను చెప్పలేనమ్మా అన్న. మన నోటుకు వచ్చినట్టుగా చెప్పడం కాదు, డైరెక్షన్ ఇవ్వలేదు సరిగ్గా. ఎనాలిసిస్ చేయాలి. కొన్ని విషయంలో దేవుడు ఎనాలిసిస్ చేస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఎనాలిసిస్ చేయాలి, ఎనలైజ్ చేయాలి. ఈ యొక్క వాటిలో వింటున్నప్పుడు ఎనలైజేషన్ ఇంపార్టెంట్. ఒక మనిషిని మనం అతని యొక్క ఆత్మస్థితిని మనం అంచనా వేయగలగాలి. నువ్వేం అంచనా వేస్తున్నావు? నీ దైవజనుడిని ఏం అంచనా వేసావు? దైవజనుడిని తక్కువగా అంచనా వేసింది ఆ యొక్క యెజబెలు. అందుకే ఏమైపోయిందంటే పెంట అయిపోయింది. ఇదిగో అష్షూరు రాజు సన్హెరీబు యోధారాజుని, అదేవిధంగా హిజ్కియా దేవుణ్ణి తక్కువగా అంచనా వేశాడు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావేంటయా?
నీ పిల్లలు కూడా అలాగే అంటున్నారు నిన్ను, లోకస్తులు కూడా నేను అలాగే అంటున్నారు. నువ్వు విచారించక్కర్లేదు, ఎందుకంటే ఈ మాట నిన్ను బలపరచాల. ఆ మాట ఒకవేళ అంటే వాళ్ళ మీదకే నష్టం వస్తుంది తప్ప నీ మీదకి రాదు. ఏమైపోయాడు? 7వ వచనంలో ప్రవచనం, 37వ వచనం ప్రవచనం నెరవేర్పు ఏముందో తెలుసా? అతడు తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడు. 1 వినండి, అక్కడ అతడు చచ్చిపోతాడు, హతం చేయబడతాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళిపోయాడు అంటే 1,85,000 మంది సైనికులు అందరూ కూడా రాత్రికి రాత్రే హతమైపోయారు. ఎవరి హస్తం? దేవుని హస్తం. తన ప్రజల్ని సముద్రంలో నడిపించేశాడు. వెనకాల ఫరో సైన్యం వస్తే మాత్రం మునిగిపోయింది. మునిగిపోయిన రథాలు ఇప్పుడు పడ్డాయి. మునిగిపోయిన రథాలు ఇప్పుడు సైంటిస్టులు కనిపెట్టారు. దాంట్లో కొన్ని పాడైపోయాయి, కొన్ని అలాగే ఉన్నాయి. ఇప్పుడు అంటే మెటల్స్ అయితే పాడవు, దాంట్లో ఎనపే ఉంటాయి, లేకపోతే కొన్ని వెండి ఉంటాయి. ఆ రథాలు, ఆ చక్రాలు పాడవలేదు, అలాగే ఉన్నాయి. నోవాహు వాడ కూడా బయటపడింది, అలాగే యేసుక్రీస్తు ప్రయాణించిన దోణి కూడా బయటపడింది. చిన్న దోణి, ఆ దోణి అది కొంచెం పాడైపోయింది, బట్ అది కూడా ఫైండ్ అవుట్ చేశారు. యేసు ప్రభు వారి యొక్క మరి సిలువలో ఆయన చనిపోయే సమయంలో ఆయన ముఖానికి మరి హత్తుకున్నటువంటి ఆ క్లాత్ దొరికింది. ఈ మాటలను ఎందుకు చెబుతున్నాం అంటే దేవుడి ప్రవచనం 7వ వచనంలో అతడు ఎలా చచ్చిపోతాడో క్లియర్ కట్గా అతడు దేశం నుంచి పోతాడు. రెండవదిగా అతడు హతమైపోతాడు. ఎవరు చంపేశారు? తన 2 కుమారులే తన మెడని నరికేశారట. అది ఈ సమయంలో ఈ అధ్యాయం మనకి మిగతా అధ్యాయాలు అన్నీ కూడా మనకి ఇంత క్లియర్ కట్గా ఒక మంచి స్టోరీ, ఒక విశ్లేషణతో ఉండదు. ఎందుకంటే ఇంటర్లింక్డ్ ఎక్కువ ఉంటాయి, ఒకదానికొకటి లింక్ ఉంటుంది. మనకి ఈ అధ్యాయం మాత్రం ఈ 19వ అధ్యాయంలో క్లియర్గా మనకి 2 రాజులు, దాంట్లో మొదటివాడు అషూర్ రాజు సన్హెరీబు, రెండో రాజు యోధారాజు అనేటువంటి హిజ్కియా, దేవుని యొక్క ఆలయము, అలాగే ప్రవక్త అయిన యెషయా. ఆలయము, ప్రవక్త. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఇతడు ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు? ప్రార్థన చేయమని చెప్పాడు, ప్రార్థన చేశాడు. నువ్వు ప్రార్థన చేసుకోవాలా, ప్రార్థన చేయమని చెప్పాలా, ప్రార్థన చేయించుకోవాలా. ప్రార్థన అనేది అవసరం, నిత్య అవసరం. నీళ్ళు నిత్యము అవసరమే, ప్రార్థన నిత్యము అవసరమే. ఇది ఏదో రోజు రాలేక మంగళవారం అని, లేదా శుక్రవారం అని, ఆదివారం అని మన ఏరియాలో పెట్టాము. తెలంగాణలో సోమవారం, బుధవారము, లక్షవారం, శనివారం పెట్టాను ఉదాహరణకి. కానీ నిత్యము దేవుడు పాట ఉంది, నిత్యము స్తుతించిన నీ రుణమును నేను తీర్చలేగలనా. సమస్తం నీకు నేను ఇచ్చిన నీ రుణం తీర్చుకోలేము. నువ్వు మాత్రం ఏ రోజుగారో రుణమేనో నేను రుణం తీర్చేసుకున్నాను దేవుడికి. ఏం రుణం తీర్చుకున్నావు నువ్వు? నీ జీవితాంతం నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండటమే రుణం. నేనేమనుకోలేదు, అలాగే చాలా ఇన్ని సంవత్సరాలు పరిచయం చేశాను, ఇంకోటి ఏదని కాదు. చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి పూర్తిస్థాయి పరిచయంలోకి రావడం జరిగింది. ఎందుకు అనుకుంటున్నారు? దేవుడిలో ఎదగడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. డబ్బు గురించి చూస్తే దేవుడి రాజ్యాన్ని మనం ఏం ఏర్పాటు చేయగలం? నువ్వు డబ్బు గురించి చూసుకుంటున్నావు. ఒక ఆవిడ ఉంది, 4 రోజులైనా కనబడదు. ఇంకొక ఆవిడ ఉంది, వారమైనా కనబడదు. నువ్వు చూస్తే ఎప్పుడు నీ జీవితం, నీ ముఖం ఇక్కడ దర్శనం వస్తావో నీకే తెలీదు. అసలు నువ్వు వస్తావో లేదో. అసలు మనం దేవుడి దగ్గర మురికి గుడ్డ లాంటి వాళ్ళం. మురికి గుడ్డను శుభ్రం చేసుకోవడానికి ప్రతిరోజు ఆయన దగ్గరికి రావాలి. ఆవిడ ప్రతిరోజు తాళం తీసుకొని వస్తుంది, ప్రతిరోజు ప్రార్థన చేయించుకుంటుంది, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటుంది ఆవిడ. మనకి మనుషులను చూసి కూడా మనకి జ్ఞానం రావడం లేదు. ఇలా చేసే వాళ్ళందరూ వెర్రివాళ్ళు. దైవజనుడు ఇప్పుడు ఏంటి తెలుసా? వెర్రివాడు. నేను వెర్రివాడినో, నువ్వు వెర్రిదానివో. దేవుడు
ఒక టైం వచ్చినప్పుడు చెప్తాడు. పోయి ఎవరిని అంటున్నాడు నీకు అది కూడా తెలియదు. ఎందుకంటే నువ్వు అంత బాగా దగ్గరగా ఉన్నావు దేవుడికి. ధనవంతుడు వెర్రివాడు ఏంటి? ఎందుకు వెర్రివాడు? వాళ్ళు డబ్బు ఉంది కదా, సంపాదించుకున్నాడు కదా, కుట్లిప్పి కుట్లు కట్టే పరిస్థితి వచ్చింది. బిజినెస్ మ్యాగ్నెట్ అతను వెర్రివాడు ఏంటండి? తినడం, పడుకోవడం, డబ్బులు సంపాదించడం. ఇప్పుడు ఆ పద్ధతి ఎవరిలో కనబడుతుంది? ఇప్పుడు వెర్రి వాళ్ళు ఎవరు? మరి నన్ను ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నేను మనిషిని చూసి అనాలిసిస్ చేస్తాను. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే మనిషిని చూసి సబ్జెక్ట్ చెప్తాను. ఆ దేవుడు నాకు ఆ వరం ఇచ్చాడు. ఆ విషయం మీకు తెలుసు. అది ఒకేసారి రాలేదు. రాను రాను దేవుడి యొక్క ప్రవచన వరంతో దేవుడు నన్ను దీవించాడు. ఆ విషయం అందరికి చాలామందికి తెలుసు. ఈ ఊర్లో వాళ్ళకి తెలుసు, ఆ ప్రాంతంలో అందరికీ తెలుసు. వెర్రివాళ్ళు ఎవరు? ఎవరిని వెర్రివాళ్ళు చేయాలనుకుంటున్నావు? దేవుడిని వెర్రివాడు చేయాలనుకుంటున్నాడు. ఈ యొక్క అశ్షూరు రాజు ఏమైపోయాడు? హతుడైపోయాడు. ఎవరి చేతిలో? సొంత యెజెబెలు. ఓ పక్కన యెజెబెలు గురించి చూసాం 2వ రోజుల గ్రంథం. అది కూడా 2వ రోజుల గ్రంథమే, 9వ అధ్యాయం. ఈ రోజుని ఇది కూడా 2వ రోజుల గ్రంథమే, 19వ అధ్యాయం. అది 9వ అధ్యాయము, 19వ అధ్యాయం. దీంట్లో ఒక కంప్లీట్ సబ్జెక్ట్ ఉంది. అతడు ఒక ప్రవచనం ఉంది, ప్రవచనానికి నెరవేర్పు వచ్చేసింది. ఒక ఆలయం ఉంది, దేవుడు మందిరం ఉంది, ఒక ప్రవక్త ఉన్నాడు చక్కగా, ఒక రాజ్యం ఉంది, ఒక సైన్యం ఉంది. సైన్యం అంతా చిన్నపిన్నం అయిపోయింది. హిజ్కియాని దేవుడు బలపరిచాడు. ఎందుకంటే హిజ్కియా ఎక్కడికి వచ్చాడు? ఆలయంలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆలయంలో ప్రవేశించండి అందరూ, స్వాగతం సుస్వాగతం యేసునామములో. ఆలయంలో ప్రవేశించను అస్సలు, స్వాగతం వద్దు నాకు వద్దే వద్దు. ఈ లోకము సుఖము స్వర్గము, ఫలావు భోజనం సంపద, పనులు ఇల్లు దులుపులు, క్లీనింగ్ స్వీపింగ్ స్లీపింగ్. ఆలయంలోంచి బయటకు వచ్చే సత్యవతి సూర్యవతి, ఆలయంలో ఉంటావే ఎందుకమ్మా? బయట అయితే భోజనాలు సంపద పనులు. అబ్బా, బయట అయితే సుఖము స్వర్గము. అబ్బా, లోపలైతే చీకట. దేవుడి సన్నిధిలో నీకు చీకట వెలుగా. దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసిన నీ జీవితం మారడానికి ఈ ఒక్క విశ్లేషణ చాలు. మా అందరూ ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నీ జీవితం మారడానికి ఈ ఒక్క వాక్యం చాలు. దేవుని మందిరంలోనికి గోనెపట్ట కట్టుకుని వచ్చిన ఒకటే మర్చిపోకండి. మీకు ఎన్ని గుర్తుంటాయో లేదో నాకు తెలియదు, కానీ గోనెపట్ట కట్టుకుని వచ్చి ప్రార్థన చేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటున్న హిజ్కియా ఈవేళ నీకు మాదిరి, అవునా కాదా? యెహోవా ఎక్కడమ్మా? హల్లెలూయా. కెరూబుల మధ్య నివసించుచున్నవాడా, ఇశ్రాయేలు దేవా, అద్వితీయ దేవా, నువ్వు లోకమందున సకల రాజ్యాలకి దేవుడే, నీకు తప్ప. యెహోవా చెవియొగ్గి ఆలకింపము, యెహోవా కన్నులు తెరిచి. హల్లెలూయా. ఇలా అయితే ప్రార్థన చేసావు? ఇలా ఎప్పుడేం ప్రార్థన చేశారండి? అతను ప్రత్యేకమైన ప్రార్థనలో ఎంతోమంది ఎన్ని రకాల ప్రార్థన చేశారో నా దగ్గర లిస్ట్ ఉంది. నేను సంపాదించుకున్నది బైబిల్ నుంచి, ఎక్కడ చదివింది కాదు. మనం ఎవరు చదవం, ఒక దగ్గరికి వెళ్ళి ఆలకించను. మనకి దేవుడు చెప్పిందే చెప్తాం తప్ప రెండోది ఏం ఉండదు నా దగ్గర.
డైరెక్ట్ ఫేస్ టు ఫేస్. ఎంత చక్కని ప్రార్థన. కెరూబుల మధ్య నివసించేవాడా, మళ్ళీ ఇశ్రాయేలు దేవ, హల్లెలూయా. అంటే ఆయన పైన ఉండే దేవుడే కానీ ఇశ్రాయేలుతో ఉండే దేవుడు. ఆయన భూమి ఆకాశాలను సృజించిన రెండో వ్యక్తి కాదైనా, అద్వితీయుడు అంటే మొదటివాడు, ఫస్ట్ వన్. కానీ ఆయనకి ప్రిఫరెన్స్ నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నావా? ఒక ఆమెను అడిగిందంటే, ఈ ఆదివారం నువ్వు గుడికి వెళ్తావమ్మా కదా, పనికి వెళ్ళబోతావమ్మా అంటే, చచ్చే అలా ఎప్పుడూ ఉండదమ్మా, నాకు ఆదివారం అని శుక్రవారం అని అలా ఉండదమ్మా, ఎప్పుడు పని వస్తే అప్పుడే నన్ను పిలిచేయమ్మా, లేదా నన్ను ఫోన్ చేయమంటావా, నువ్వు చేస్తావా? మరి మీ అయ్యగారు నీ గురించి, మా అయ్యగారు నాకే అయ్యగారు ఏంటమ్మా? ఎవరమ్మా అయ్యగారు? అదే నీకు బాప్తిసం, నీకు రక్షణ ఏంటమ్మా? ఆయన వచ్చి రక్షిస్తాడా? ఆయన వచ్చి డబ్బులు ఇస్తాడా? నాకు కూల్ డబ్బులు ఇవ్వా, గుడికి వెళ్ళిపోతాను. నీకు దేవుడి గురించి సరైన జ్ఞానం లేదు, నీకు భయం లేదు. నువ్వు బాగా ఆలోచించుకుంటే నీలో గ్రోత్ ఉండదు. ఎప్పుడైతే మనసు నువ్వు చెప్పవో, బాగా వినండి, చాలా ఇంపార్టెంట్, ఒక్కసారి కాన్సన్ట్రేట్ చేసిన వైపు అందరూ చూడండి. మన మనసు విప్పినట్టుగా దేవుడు చూస్తే వెంటనే ఆశ్చర్యకార్యం జరుగుతుందమ్మా. నేను ఒకటే చెప్తున్నాను క్లియర్గా, నీ మనసు నాకు ఇమ్మని, నీ హృదయం నాకు ఇమ్మని నేను అంటలేదు. నువ్వంటే నాకు ఇష్టం, నీ మనసు నాకు ఇమ్ము, నీతోనే ఉంటాను, ఈ కదా మాటలు. దేవుడికి మన హృదయం నీ గుప్పులు ఇప్పన్నాడు దేవుడు, నీ హృదయం ఇప్పమన్నాడు, నీ మనసు విప్పమంటున్నాడు. మనసు విప్పాలంటే మనస్సుతో, నీ పూర్ణ మనస్సుతో ఇటమా, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో. అసలు పూర్ణత్వం ఏది నీ దగ్గర? బూరు ఉండిందంట పూర్ణం లేకుండా, బూరు అంటుందంట. అయ్యి బాబాయ్ బూరు అనుకుని తింటాడు, లోపలంతా గ్యాస్, లోపల ఏమీ లేదు, గాలి, పూర్ణం లేదు. నీ దగ్గర పూర్ణత్వం లేదు. నువ్వు దేవుడి దగ్గర పూర్ణంగా అంటే ఇంకా మళ్ళీ వెనకతోడు జరగకూడదు. దేవుడిలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి వెనక తట్టు తిప్పడానికి సాతాను ప్రయత్నం చేస్తాడు. చూడు, నీ తోటోళ్ళే, నీ తోడుకోళ్ళే, నీ బామర్దే, నీ తోడోళ్ళే ఎంత అలాగే దిగిపోయాడు. నువ్వు ఎప్పుడు గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటావు, ఆడు చూడు మేళ్ళ కట్టేశాడు, అటు చాలా డెవలప్. ఏమండి రియల్ ఎస్టేట్ చేస్తున్నాడండి, పొలాలు కొంటాడండి, పొలాలు అమ్మేస్తాడండి, గేదెలు మేపుతున్నాడండి, ఎద్దులు మేపుతున్నాడండి, మమ్మల్ని మేపుతున్నాడండి, చాలా డెవలప్ అయ్యాడండి. ఇతను ఉన్నాడండి గుడి 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 అంటాడండి, ఎప్పుడు చూసినా గుడే అంటాడండి బాబు. ఇంకెంతమాలు గుడికి వెళ్తే దేవుడు మాత్రం ఇస్తాడేటండి. దేవుడు ఇవ్వకపోవడం ఏంటమ్మా? దేవుడు ఇవ్వకపోవడం ఏంటి? చేతుల పైకి ఎత్తి దేవుడికి స్తోత్రం చెప్పు. దేవుడు ఇవ్వకపోవడం ఏంటండి? దేవుడికి అసాధ్యమైంది లేదమ్మా. ఒక్కసారి నువ్వు ఆయన దృష్టిలో పడ్డావంటే నీ బతుకు బంగారమే. హల్లెలూయా. నువ్వు ఆయన దృష్టిలో పడాలా. దేవుడికి మహిమ కలుగునగా.